హాయ్ గైస్, దిస్ ఇస్ ఒక వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీ. ఈ రోజు మన వీడియోలో కుమ్మరి వాళ్ళు పడే కష్టాల గురించి అయితే మన వీడియోలో చేద్దాం అనుకున్నాం, ఒక డాక్యుమెంటరీ గా తీద్దాం అనుకున్నాం. బట్ చూసిన తర్వాత అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. సింహాచలం చూసుకున్నట్టయితే చాలా మంది కుమ్మరి వాళ్ళు అయితే పని చేసుకునే వాళ్ళు ఒక కుల వృత్తిని కంటిన్యూ చేసేవారు. అలాంటిది సింహాచలం రోడ్లు కొట్టడం వల్ల అయితే మాత్రం వాళ్ళైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ వాటన్నిటి కోసం అయితే వీడియోలో చేస్తాం. నా పేరు మానేపల్లి సూరిబాబు అండి. నేను చిన్నప్పటి నుంచి మా కుల వృత్తి ఇదే. మా తాతల నాటి నుంచి మా నాన్న ఇంక అందరూ మా కుల వృత్తి ఇదే. మేమే కాదు, సింహాచలంలో ఇంచుమించు ఒక 20 మంది వరకు కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు అందరిలోని కొంతమందిని పై పనులు చేసుకుంటున్నారు. ఏం చేద్దంటే పూర్వం నుంచి చేస్తున్న పని ఇంత ముందులాగా మా పనికి ఇప్పుడు పెద్దగా ఇది లేదండి, విలువ లేదు. ఇంత ముందు ఉన్నంత ఆదరణ కూడా లేదు. ఈ కుల వృత్తి మేము వదిలేక ఎటు వెళ్ళలేక రెండో పని చేసుకోలేక ఇందులోనే పడి ఉన్నామండి. కానీ ఏదో మాది ఏ కష్టమో నష్టమో మేము మా మేము బతుకుతున్నాం అనేసరికి ఈ జీవీఎంసీలో రోడ్లు అని చెప్పి మా యొక్క బతుకుల మీద దెబ్బ కొట్టారండి. వచ్చి సడన్ గా ఇల్లు కొట్టేశారు. మాకు జాగాలు ఇస్తామన్నారు, నమ్మించారు. జాగాలు ఇవ్వలేదు. మేము పని చేసుకోవడానికి ఎక్కడ స్థలాలు లేవు. ఏ ఎద్దు కంపకి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ ఎద్దు కంపల్లో మా పని చేసుకునేవారు. ఏంటంటే బురద కదండి, బురద పొగ ఆము గట్ట ఎన్ని ఉండాలంటే మాకంటూ ఏదో ఒక స్థలం ఉండాలి. కానీ ఆ స్థలం గురించి కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని మొత్తం ముగ్గురిని అడిగితే సరే చూస్తామన్నారు కానీ అన్న మాట నిలబెట్టుకోకుండా సడన్ గా వచ్చి ఎక్కడ ఏమి తీయకుండా వచ్చి కొట్టేసి మమ్మల్ని ఇలా రోడ్ల పాలు చేస్తారండి. మా కుటుంబాలు మొత్తం 3 కుటుంబాలు, మా ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్నాయి. 4 కుటుంబాలు చెదిరిపోయి ఎవరు ఎక్కడ ఉంటున్నామో తెలియక ఎడతీసేయారండి. ఇప్పుడు మాకు బతుకులు లేక ప్రస్తుతానికి ఏదో రోడ్డు మీద పడి ఉన్నాం. మేమే కాదు, ఒక అడివారం నుంచి మనం బజార్కి వెళ్ళిన దాకా మొత్తం అందరూ, అన్ని కులస్తులు మొత్తం అందరూ వ్యాపారస్తులు కూడా అందరూ రోడ్డుని పడే ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఎవరికి ఎటువంటి నేనున్నానంటే ఏ పని లేక ఇగోండి పైన పెట్టుకున్నాను, ఏ పని లేక ఆధారం లేక రోడ్డుని పడి కుటుంబం పోషించుకోవడం ఇబ్బంది అయిపోతూ ఉన్నామండి. పూర్వం మట్టి కొండలోని బాగా తినేవారండి. పూర్వం అంటే మరీ పూర్వం కాదులేండి, మొన్న మాకు తెలిసిన జనరేషన్ లో కూడా మట్టి కొండలో తినేవారు. మట్టి కొండలో తిన్నప్పుడు ఏ కళ్ళు పోవడాలు ఇలాంటివి ఏమి రాలేదు. షుగర్లు గట్ట ఏమి రాలేదు. ఇప్పుడు రాను ఈ తెపాలాలు, స్టీల్ పాత్రలు ఇవన్నీ వచ్చేసి, కుక్కర్లు వచ్చేసి ఈ వాడడం మానేశారండి. ఈ వాడడం మానేయడం వల్ల మా కుమ్మరోళ్ళ భవిష్యత్తు కూడా పోయింది. ఈ మధ్య మళ్ళీ చెప్తున్నారు మట్టి కొండలో తినండి, మట్టి కొండలో నీళ్ళు తాగండి, మట్టి గలాసులతో నీళ్ళై తాగండి అని చెప్తున్నారు. కానీ చెప్పే టైంకి మా వాళ్ళు చాలా మంది పని వదిలేసి కొంచెం పై పనులకు వెళ్ళిపోయారండి. ఈ పనులు ఏదో మేమే కొద్దిగా ఉండి ఇలాగా చేస్తున్నాం. ఇప్పుడైనా మట్టి కొండలో తింటే మంచిదే. పూర్వం నుంచి ఉన్నది మట్టి ఉంటే ఇప్పుడు మనం తినేది బియ్యం మట్టిలో పండుతున్నాయి, ఇటు బంగారం అయిన మట్టిలో పండుతుంది, ఇటువన్నీ మట్టిలో పండుతుంది. ఈ కొండ కూడా మట్టిలో తింటే ఇప్పటికీ మంచిదే. కాకపోతే చాలా మంది తెలుసుకోక అలా వెనకపోయి ఉన్నారు. మరి మట్టిలోని వాడుకుంటాను, ఓడితే మంచిదే. పూర్వం మాత్రం బాగా ఓడేవారు. మా చిన్నప్పుడు అయితే మొత్తం పండుగ వచ్చిందంటే ఎవరికి ఖాళీలు ఉండి కావు, అంత పని చేసేవారు. ఇప్పుడు ఆ పని అంతా పోయింది. మేము స్టార్టింగ్ అంటే కొత్తగా ఏం లేదండి, మా తాతలు చేశారు, వాళ్ళ తర్వాత మా నాన్నలు చేశారు, మేము చేస్తున్నాం. ఇగో మా పిల్లల కాడికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఈ ఒక ఆదరణ తగ్గడం చేత పై పనులు చూసుకుంటున్నారండి. మేము సింహాచలం కుమ్మరి దెబ్బని ఇల్లు కొట్టక ముందు బాగా ఉండేవారు అండి. ఏదో ఆ పని ఈ పని అంతా చేసుకుంటూ బాగా ఉండేవారు. కానీ ఈ కింద నెల 11 నెల 18ని పుల్లుగా వచ్చి కొట్టేశారండి. 18, 19ని. అప్పటి నుంచి మా బతుకులు మాత్రం రోడ్డుని పడిపోయి వచ్చి పని లేదు, పాటు లేదండి. ఇలాగే పెట్టుకొని చూడటమే తప్ప చక్రాన్ని ఏదో కులవృత్తులే చూడటమే తప్ప మాకు బతుకు అంటూ లేదు. చెదిరిపోయి జీవనాధారం లేకుండా ఒక రూపాయి ఆదాయం లేకుండా అయిపోయిందండి. ఆ 11 నెలల్లో మాత్రం 25 వరకు టైం ఇస్తున్నాము, ఈలోగా డాక్యుమెంట్స్ ఇవ్వండి, మేము మిమ్మల్ని మీకు అన్ని ఇచ్చేసే డీడీఆర్లు, డబ్బులు, చెక్కులు అన్ని ఇచ్చేసి మేము మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పారండి, కొడతామని చెప్పారు. అని చెప్పకుండా ఈ నాయకులందరూ ఒకటైపోయి మాకు ఏమి ఇవ్వకుండా సడన్ గా వచ్చేసి మా వాళ్ళు ప్రకటించిన 3 రోజుల్లోనే వచ్చి సడన్ గా కొట్టేశారండి. 25 వరకు టైం ఇచ్చారు, కానీ 25 వరకు టైం కాకుండా 18వ తారీఖున వచ్చి మొత్తం కొట్టేశారండి. శనివారం ఆదివారం 2 రోజుల్లోనే. విలేకరులు రాని, ఎవరో సచివాలయాలు గాని, ఆ వారంటీలు గాని, రోడ్డోలు గాని, కలెక్టర్ గారిని గాని, కమిషనర్ గాని అందరినీ మాకు స్థలాలు ఇవ్వండి, ఏంటంటే స్థలం ఇస్తే ఇంకొక కారు కట్టుకొని చేసుకొని మేమే ఖాళీ చేసి ఇచ్చేస్తామని చెప్పామండి. అయినా సరే వాళ్ళు ఏ మాట పట్టించుకోలేదు. మేము జాగాలు ఇవ్వండి, ఆ రూట్లు లేదని ఇస్తున్నారు తప్ప ఎవరెవరికో ఎకరాలు ఇచ్చేస్తున్నారు. మాకు మాత్రం ఇవ్వడానికి, మాకు రోడ్డు మీద ఒక మాటకి లక్షలు ఖరీదు చేసే జాగాని తీసుకొని ఎక్కడో రూపాయి ఖరీదు చేసే జాగా ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదండి. ఇప్పుడు వాళ్ళు మా ఇల్లు ఉందంటే మా ఇల్లే కాదు ఎవరి ఇల్లు అనండి, వాళ్ళు గవర్నమెంట్ రేట్ ఇస్తామంటున్నారండి. గవర్నమెంట్ రేట్ ఇస్తే మాకు ఏటి వస్తుందండి? ఇప్పుడు సిమెంట్ కట్టుకుంటే 400, గవర్నమెంట్ అయితే 200, 150 వేస్తుంది. ఆ రేటుకి రోడ్డు మీద దొరకవు కదండి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు తినడానికే సరిపోతాయి, కానీ ఎక్కడ ఇచ్చిన ఇల్లు కట్టుకోవడానికి చాలదు. డీడీఆర్లు ఇస్తామన్నారు. ఆ డీడీఆర్ స్థలాలతో మరి ఆ డబ్బులతోటి ఎక్కడ జాగాలు కొనుక్కోవాలి అంటున్నారు. ఇప్పుడు డీడీఆర్లు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి మాకు చెక్కులు కూడా ఇవ్వలేదు. అంతే ఒకసారి ఇస్తామంటున్నారు, ఇవ్వలేదండి. అంటే మేము పని చేస్తున్నామంటే ఇప్పుడు మార్కెట్ కి ఇస్తామండి. ఇంత మార్కెట్ కి ఇచ్చినా మేము ఎంత మది పెట్టినా డబ్బులు ఎట్టి మట్టి తెచ్చుకుంటాం, ఇసుక డబ్బులు ఎట్టుకుంటాం, కర్రలు కొంటాం, మా పని చేస్తాం. తీరా ఇంత చేసుకుని మార్కెట్కి వెళ్ళాక మట్టిదే కదా బాబు ఎంత రేటు ఎందుకు అంటారు. ఇప్పుడు 10 రూపాయల డిబ్బి అమ్మ 20
రూపాయలు డిబ్బి అమ్మని చెప్పామంటే అంత రేట్ ఎందుకని మట్టిదే కదా అంటారు. కానీ ఈ మట్టి ఎలాగ వస్తుంది, ఆ మట్టిలో నీటి కలుపుతాము, అవి ఎలా కాలుస్తాము, ఇదంతా చూస్తే బోల్డ్ అవుతుందండి. మేము పెట్టిన మతుకు మాకు రావడమే ఏంటంటే మేము పూర్వం నుంచి ఇందులో పడి ఉన్నాము, మా పోషణకి ఏదో వెళ్ళిపోతుందని ఉన్నామే తప్ప మాకు దీంట్లో మాత్రం ఎదుగుదల ఇప్పుడు వచ్చి కనబడలేదు. మరి పైన మరి ఎలా ఉంటుందో మరి చెప్పలేము.